Hi friends, welcome to Srisam Vlogs. Please subscribe my channel. ఈరోజు నేను చేస్తున్నది ఎగ్ బిర్యానీ అండి. 2 tablespoons of oil, ఆవాలు, కరివేపాకు, ముందుగా ఉడకబెట్టి ఒలుచుకున్న ఎగ్స్, పసుపు, ఇలా బ్రౌనిష్ కలర్లో రావాలండి. బ్రౌనిష్ కలర్లో ఇలా సపరేట్గా పక్కకు తీసుకోవాలి. ఈ నూనెలోనే ఇవి వేసుకోవాలి. ఆకు, చెక్క, మరాఠీ ముగ్గ అవి. నెక్స్ట్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మనము మిక్సీ జార్లో టమోటా, తెల్లగడ్డ, అల్లం వేసుకోవాలండి. అలాగే ముంతమాడి పప్పు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయాలి. 2 ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు తిన్నోళ్ళు ఉంటారు కదండి, సో 2 ఒట్టిమిరపకాయలు, కొన్ని బాదం పప్పులు కూడా వేసామండి. ముంతమాడి పప్పు, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలండి. ఇది బాగా వేగాలంటే పచ్చివాసన లేకుండా 2 minutes వేగిన తర్వాత, ఇది వేగిన తర్వాత కారం 2 tablespoons, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత వేయాలండి. తగినంత ఉప్పు, వేగిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఫస్ట్లో వేసామనుకో అది బాగా ఎగిపోతుంది కదా, సో మళ్ళీ వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇది చూస్తూనే ఉప్పు చూసుకొని మళ్ళీ బియ్యం వేసుకోవాలండి. వాటర్ కాగింది, ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ వేసేయాలండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఉడకాలి. విజిల్ పెట్టేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వరకు ఉడకాలండి. 3 విజిల్ వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇక దించుకొని తినడమే మిగిలింది. ఎగ్ బిర్యానీ విత్ పెరుగు పచ్చడి. Please subscribe my channel.